మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. సుంకాల యుద్ధంలో అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ ప్రణాళికలతో వాణిజ్య ప్రపంచంలో సందిగ్ధత నెలకొంది. కానీ చైనా స్పందన మరింత కఠినంగా ఉంది. అరుదైన ఖనిజాలు, గాలిడోనియం, కాండియం, డైస్పోరియం, టెర్బియం, సమారియం ఇటువంటి వందలాది కీలకమైన పదార్థాలు ఎగుమతిని పూర్తిగా నిలిపివేసింది. ఇవన్నీ హైటెక్ రంగంలో అవసరమైనవి కావడం వల్ల అమెరికా పరిశ్రమలపైన తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఈ చర్యను వైట్ హౌస్ సీరియస్ గా తీసుకుంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం కేవలం వ్యాపారంగానే కాకుండా రాజకీయంగా, భద్రతా పరంగా అమెరికా పైన ఎఫెక్ట్ పడుతోంది. ఈ ఖనిజాల్లో 90% పైగా అమెరికా చైనా పైనే ఆధారపడి ఉంది. ఒక అరుదైన ఖనిజ గని అమెరికాలో ఉన్నప్పటికీ సరిపడా ఉత్పత్తి లేక వినియోగం కోసం చైనాకే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపైన ఎలక్ట్రానిక్స్, రక్షణ, స్పేస్, సాఫ్ట్వేర్ వంటి కీలక రంగాలకు సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇక ట్రంప్ ప్రభుత్వం మాత్రం తమ నాటకీయ టారిఫ్ విధానాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చైనా వస్తువులపైన 145% వరకు సుంకాలు విధించింది. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా అమెరికా దిగుమతులపైన 125% టారిఫ్లు విధించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అమెరికా, చైనా మధ్య ఈ పోరు ఎక్కడి వరకు వెళ్తుందో ఒక ప్రశ్నగా మారింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు కొంత శాంతివాద వైఖరిని సూచించినప్పటికీ చైనాతో ఒప్పందం కుదిరే అవకాశాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. చైనా వంటి దేశం తమకు అతిపెద్ద ఆర్థిక పోటీదే కాదు, భవిష్యత్ సైనిక ప్రత్యర్థిగా కూడా భావిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అందుకే చైనా పైన సున్నితంగా వ్యవహరించే ప్రసక్తే లేదన్నది ట్రంప్ విధానం. ఈ పరిస్థితుల్లో సెమీ కండక్టర్లు, అరుదైన లోహాలు వంటి కీలక రంగాల్లో స్వయం సమృద్ధత కోసం అమెరికా మరింత వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. లేకపోతే వాణిజ్య యుద్ధం క్రమంగా ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ట్రంప్ కూడా అంగీకరించినట్లుగానే తమ చర్యల వల్ల ప్రపంచానికి శాశ్వత నష్టం కలగదని అన్నారు. ఈ పోరాటానికి ముగింపు ఎప్పుడో సమయమే నిర్ణయించాలి.